అందరికీ నమస్కారం అండి. నేను నా పేరు కొండపల్లి సతీష్ బాబు, పద్మశాలి యువసేన రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. 7/8/2023 అని రిజిస్ట్రేషన్ చేయించాం. పద్మశాలి యువసేన రిజిస్ట్రేషన్ చేసిన దగ్గర నుండి అంతకు ముందు నుండి కూడా మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న పద్మశాలీలందరూ కలిపి చేస్తున్న సహాయ సహకారాలకి, మేము చేస్తున్న సహాయ సహకారాలకి పద్మశాలి కులస్తులందరూ కూడా చాలా చాలా సంతోషిస్తున్నారు, చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఐక్యత అనేది వస్తుంది అని కూడా, చాలా యువత ఐక్యత వస్తుందని చాలా సంతోషిస్తున్నారు. దానికి మేము కూడా పద్మశాలి యువసేనగా చాలా సంతోషిస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, పద్మశాలి యువసేన అని పెట్టి ఇప్పటి వరకు కూడా దగ్గర 13 కార్యక్రమాలు చేసాం. 13 కార్యక్రమాలు కూడా చాలా, అంటే మన పేద పద్మశాలిని మనమే ఆదుకునే కార్యక్రమాలు. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు మొత్తం రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద కూడా 35 లక్షల మంది జనాభా ఉన్నారని ఒక అంచనా. అందులో మన యువత, అంటే ఇప్పుడు 18 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల లోపు వారు ఒక 10 లక్షలు ఉన్నారని ఒక అంచనా ఉంది. 10 లక్షల మంది యువతని మేమొక్కడమే, పద్మశాలి యువసేన 7/8/2023 సంఘం ఒకటే ఇంతమందిని గ్యాదర్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. ఆ కష్టాన్ని మేము ఇప్పటి వరకు ఒక 2-3 సంవత్సరాలు బట్టి మహా అయితే 7,000 మందిని ఒక గ్రూపులో, మొత్తం 13 గ్రూపుల్లో పెంచగలిగామే తప్ప, ఎంత ట్రై చేసినా మేము ఒకవేళ ఇంకొక 14,000 మందిని చేయగలం తప్ప ఈ 10 లక్షల మందిని మేము దగ్గరికి వెళ్ళకపోతున్నాం. కాబట్టి మా ఒక విన్నపం ఏంటంటే, ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో కూడా పద్మశాలి యువసేన అనేది స్టార్ట్ అవ్వాలి. అయితే మా యువసేన మీదే, రిజిస్ట్రేషన్ మీదే మీరు వెళ్ళండి అని మేము చెప్పట్లేదు. మీరు కూడా పద్మశాలి యువసేన అనేది ముందుకెళ్ళాలి. అది XYZ ఎవరు పెట్టారనేది పక్కన పెడితే, ప్రతి జిల్లాలో కూడా యువసేన స్టార్ట్ అవ్వాలని, ప్రతి జిల్లాలో కూడా ఉన్న పద్మశాలిని మనమే ఆదుకునే కార్యక్రమం అని పెట్టి, ముందు మనలో ఐక్యతని తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసే బాధ్యతలో యువత అందరూ కూడా ముందుకు వస్తారని, ఎవరో నాయకత్వంలో మీరు చేయడం కాకుండా మీ నాయకత్వం మీ ఊరిలో మీరే చేయాలని మా యువసేనగా, పద్మశాలి యువసేన యువతగా మిమ్మల్ని అందరినీ పిలుపునిస్తున్నాం. ఈ పిలుపునిచ్చే కార్యక్రమంలో ఆల్రెడీ విజయవాడలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతుంది, పల్నాడులో ఆల్రెడీ జరిగిపోయింది, నెక్స్ట్ ఉభయ గోదావరి జిల్లాలో కూడా జరుగుతుంది. అదే రకంగా చిత్తూరు, కడప, కర్నూలు, విజయనగరం, శ్రీకాకుళం, ఇటు పార్వతీపురం, పాడేరు నుండి కూడా వీళ్ళందరూ కూడా యువత అంతా ఏకమవ్వాలని మేము ఒక విజ్ఞప్తి అనుకోండి, ఏదైనా అనుకోండి, కానీ అందరూ ఏకమయ్యే ఉద్దేశంలో ప్రజలు అందరికీ కూడా పద్మశాలి యువసేన అని పెట్టి యువత అందరూ ఏకమయ్యారు అనే ఒక నియమాన్ని, ఒక సంకేతాన్ని పంపించాలనేది మా ఒక ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే, పద్మశాలి యువసేన అనేది 2 నియమాల మీద నడుస్తుందని మేము 7/8/2023 రిజిస్ట్రేషన్ మీద చెప్పడం జరిగింది. అది ఏంటంటే, 1 మన పేద పద్మశాలిని మనమే ఆదుకునే కార్యక్రమం, 2 మన ఆడపిల్లల జోలికి వస్తే మేము యువసేనగా, యువతగా పద్మశాలీలందరూ ఏకంగా ఉన్నాం, మా జోలికి రావద్దు అని చెప్పే ఒక సంకేతాన్ని ప్రజలకు ఇవ్వాలనేది ఒక ఉద్దేశం. కానీ మీరు కూడా ఈ రెండిట్ల మీద చేయాలని ఏమీ లేదండి. మీ శక్తి కొలది, మీ సామర్థ్యం కొలది, మీరు ఏమి చేయగలిగితే, మీ యువత అందరూ కలిసి ఏది చేయాలనుకుంటే అటువంటి నిర్ణయాలు చేయాలని మేము భావిస్తున్నాం. తర్వాత ఇకపోతే, ఎక్కడ పద్మశాలి సంఘాలున్నా అందులో యువత విభాగాన్ని పద్మశాలి యువసేన విభాగంగా మార్చాలని మేము ఒక డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ని కూడా అందరికీ నచ్చితే ప్రతి సంఘంలో కూడా యువత విభాగాన్ని పద్మశాలి యువసేన అని పేరుతో యువత విభాగం ఉండాలి. దానికి అధ్యక్షులుగా మీ సంఘాల్లో ఎవరెవరైతే యాక్టివ్గా ఉంటారో వాళ్ళందరినీ చేర్చుకోవాలని మా ఒక విజ్ఞప్తి. ఇది చేస్తున్నది కేవలం యువత అందరినీ కూడా ఏకం చేయాలనే ఒక సదుద్దేశంతో చేస్తున్న కార్యక్రమం కాబట్టి యువత అందరూ ఏకమవుతారని
యువతంతా కూడా పద్మశాలిల జోలికి ఎవరు వచ్చినా మన పద్మశాలిని మనం ఆదుకునే కార్యక్రమం ఎంత నీట్గా చేశామో మన ఆడపిల్లలు రక్షించుకునే బాధ్యత కూడా మనదే అని నిరూపించడం కోసం ఈ వీడియో పెడుతున్నాను. కొండపల్లి సతీష్ బాబు, పద్మశాలి యువసేన రాష్ట్ర ఉపాధ్యక్షుడు. ధన్యవాదాలు.